పన్నీర్ పులావ్ అండి. చూసారు కదా, కుక్కర్లో చేశాను. ఎలా ఉందో పర్ఫెక్ట్గా అయితే నాకు కుదిరిందండి. సో రైస్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఉడికింది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో నేను ఇప్పుడు వచ్చేసి పన్నీర్ ప్యాకెట్ ఒకటైతే తీసేసుకున్నానండి. ఈ పన్నీర్ ప్యాకెట్ని అయితే తీసేసుకొని దీన్ని చక్కగా పీసుల్లా కట్ చేశాను. పీసుల్లా కట్ చేసేసి మీడియం సైజు పీసుల్లాగా అయితే కట్ చేయండి. ఎందుకంటే పులావ్లో కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే నేను వీటిని గ్యాస్ పైన ఒక బాణీ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి కొంచెం కారము, అదేవిధంగా పసుపు, సాల్ట్ వేసుకొని అయితే వీటిని వేయించేసుకుంటున్నానండి. ఇవి చక్కగా మసాలాలు పట్టేలాగా దీన్ని వేయించేసుకుంటే పులావులు అయితే మంచి టేస్టీగా ఉంటాయండి. ఇవి వేగేంత వరకు అయితే వేయించేసుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత అయితే పక్కన కుక్కర్ పెట్టేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేయాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి పలావ్ దినుసులన్నీ మొత్తమే వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత దీనిలో వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేశానండి. వీటిని మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. సో నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నానో, బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నానండి. సో నేను వచ్చేసి గ్లాసున్నర వరకు అయితే రైస్ తీసేసుకున్నాను. సో నేను 2.5 గ్లాస్ వరకు అయితే వాటర్ తీసేసుకున్నానండి. సో ఇప్పుడైతే దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేశాను. అదేవిధంగా రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ని కూడా యాడ్ చేసిన తర్వాత అయితే దీనిలో పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కుక్కర్ అయితే 1 విజిల్ వచ్చేంత వరకు అయితే నేను మూత పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దీనిలోకి పెరుగు పచ్చడి అయితే చేసుకుందామండి. సో పెరుగునైతే నేను కలిపేసుకున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి అయితే కప్పు పెరుగుని తీసేసుకొని దాన్ని చక్కగా అయితే కలిపేసుకున్నాను. చూడండి, ఇది చక్కగా కలిసిపోయిన తర్వాత అయితే దీనిలో పోపు పెట్టేసుకుందాం. గ్యాస్ పైన ఒక బాండి పెట్టేసుకొని దానిలో ముందు కొంచెం మెంతులు వేసుకొని తర్వాత తాలింపులు మొత్తం వేసుకోవాలండి. తాలింపులు కూడా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్క అయితే ఒకటి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగనవసరం లేదండి. తర్వాత ఒక టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం కారం అయితే యాడ్ చేసి కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేశానండి. దీన్ని మనం పెరుగు చట్నీలో అయితే కలిపేసేసుకుందాము. పెరుగులో వచ్చేసి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో రైస్ అయితే పర్ఫెక్ట్ అయితే కుదిరిందండి. చూసారు కదా, రైస్ అయితే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి సింపుల్గా అయితే అయిపోతాయి. వీటి వల్ల ఎక్కువైతే టైం తీసుకోదు. సో చూసారు కదా పన్నీర్ పులావ్. అదేవిధంగా దానిలో కాంబినేషన్ పెరుగు చట్నీ అయితే చేసేస్తాను. వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.